ఇంట్లో ఆడి దిక్కు లేకపోతే ఏమిందే సంసారం ఆకిలికి పండుగ పూటల్లా ఎట్లున్నది. నేను బండలు గడగనికే నేనే నీళ్ళు తూ 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 నేను ఇవ్వడం చూస్తే ఇజ్జత్ పోతుందంటాను మబ్బుల లేచి ఆకిలు ఉడిచిన. వీళ్ళు ఉన్నారు కానీ సోయి తప్పిన వాళ్ళు ఏం చేయాలనే తూ 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 పండుగ పూటలు ఏమని అంటే ఇట్లనే ఉంటుంది. అది తిడితేనేమో నాకు తిట్టిన అంటారు. అరే ఓ చంద్రి ఏం నమ్ములుతున్నావురా? బర్రె నేమరు పెట్టినట్టు ఏంటివి అది? ఎక్కడివి? వాళ్ళతో అడుకొచ్చుకున్నావు. తూ 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 అడుకొచ్చుకొని తినుడు ఏమిందిరా? చేసుకొని తినడానికి రాదా? అందుకే నువ్వు ఒట్టేప్పుడు చేసుకోమంటా అని చెప్తా. ఇంత ఇది ఉంటుంది కదా ఈసోటి పండుగ అప్పుడు ఆడవిల్లలు లేకపోతే ఇంత ఇది ఉంటుంది. ఈడెక్కడ మైండ్ నువ్వు ఈ ఇంట్లో చేరినావా? నువ్వేం నెవరు పెడుతున్నావురా? షేబిల్లలు నాయన అవతల ఇంటికాడ ఆడుకోవచ్చుకున్నా పొద్దుగల సంది చెవ్వు బట్టి వడేస్తాను. అట్లా మాట్లాడితే షేగు బిల్లలు అంటానంటే ఎవ్వరికి ఇంత సోయి లేదమ్మరా పండుగ పూటల్లా. మీకు బోనాలు ఎత్తుదాం అనుకున్నా ఇంకా నా సంసారమే బోనాలు తెరవేటట్టున్నది. నాకు చూస్తుంటే నాకు పండుగ పూటల్లో నాకు మురికి మాటలు రానియకండి చెప్తున్నా. చూడు నీ పోరేడ పెట్టిన నేను జైల్లో ఉండే చూసుకో. ఏమైంది? అవలగాడవు మీ అక్క వస్తున్నదిరా. ఆమె ఫోన్లు చేసిందంట 2-3 పాలు. నాకు చెప్తున్నది బయట గాడు పోతే మీ బిడ్డ ఫోన్ చేసిందంటానంటే అరే మా పోరలకు ఫోన్ చేయకుండా నీకెందుకు చేసిందంటే అవుగా నాయన 3-4 మిస్ కాల్ పడ్డాయి. నేను సైలెంట్లో పడ్డా చూసుకోలేను. అనేది అందుకే అంటున్నా నీకు ఎన్ని తాయితాలు కట్టించినా నిమ్మకాయలు కట్టించినా నీకు చెప్పే అరే పోయి నీకు చెప్పుడు కూడా దండగా నీ ముఖం చూడగానే పోయి ఆ బండి వేసుకొని పోయి ఆమెను తోలుకొని రా. ఇప్పుడు గేట్ కాడీలో పడ్డది అంటే ఎరువరా ఆటపో దిగి. మరి ఏ బాట ఏంటి వాళ్ళు? దండు బాట ఏంటి వాళ్ళ? చాకర బాట ఏంటి వాళ్ళని? ఎట్లా వాళ్ళు ఇట్లా పెంకల మీదకి వెళ్ళి చక్కగా అరే ఊకోరా ఇకనం తప్పినాడా నువ్వు నమ్ములు పో నెమరు పెట్టుకో. అక్కడ పోవే నువ్వు బండి తీసుకొని పోయి తోలుకరాపో ఎదిరిసి వస్తున్నదమే. ఏం చేయాలి? ఎవ్వరికి చెప్పినా కూడా చెవునం పేరు మారతలేదు. తూ 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 వస్తుండు మా తమ్ముడు వస్తున్నాడు. ఎంతసేపు అయింది అక్క వచ్చి? గంట అవుతుంది. ఇప్పుడు అలా వచ్చాం అందరు దా పోదాం ఈడెందుకు నిలబడతావు అక్క అంటున్నాడు అడుగుతున్నారు. ఏంది మా తమ్ముడు వస్తుందని చెప్పి ఇంతసేపు అయింది. నేను ఫోను స్విచ్ ఆఫ్ అయింది అక్క. స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారా ఈ టైంలో? కింది జేబులు వేసుకుని అనగబట్టుకోపోయి అట్లనే స్విచ్ ఆఫ్ అయింది అక్క. ఏమోరా ఎంతసేపు నిలబడాలి ఈడ నేను? దాకా పోదాం దా ఎక్కువ మళ్ళీ నాయన కోపం అవుతాడు. ఊళ్ళో బోనాల పండుగ జాతర నన్నంటవేమ్రా? బోనాల పండుగ అక్క మంచిగా ఊళ్ళో జాతర అవుతుంది ఎక్కాక నాయన అక్క వస్తుంది. ఏమిరా అక్క వస్తుంది ఆయన? అగో చిన్నపిల్ల గట్ల ఎదురుతావురా. అక్క సంచి బాగున్నావమ్మా? పిల్లలు గిట్ట మంచిగా ఉన్నారా? దాండి కడుకో దా కదా. ఆ బ్యాగ్ ఆడ పెట్టి నీళ్ళు. అరే ఓ చంద్రి కాలు కడుకోక బస పట్టుకో. అవి లోపల పెట్టుకో. అక్క బాగున్నావు అక్క? ఏమి ఎరువోరాయరా నువ్వు ఓడబట్టి నువ్వేమో ఆడ దిగినావు. గేట్ గీడ మూల మలుపు కాడ దిగవలసిందమ్మా. నువ్వు మరి పిల్లలు నన్ను ఎంట పెట్టుకురాలేవు, ఆయన నన్ను తోలుకురాలేవు. ఒక్కదాని ఎట్లా వచ్చినావమ్మ? బండి మీద నన్ను వస్తే అయిపోతుండే కదా. పా నడు పా. ఎరువురా ఆయన వచ్చి కూసమ్మా. కూర్చో ఒక ఇట్లా కూర్చో. కూర్చేరా నాయనకు. ఇంకా అమ్మా ఎట్లున్నారు పిల్లలు? ఏమైందా? అదేనమ్మా నువ్వు జర జల్దీ వస్తావేమో. కళ్యాణకుని వస్తే 2 బోనాలు వేస్తే వాడు ఒకటి నువ్వు వీడు ఒకటి ఎత్తుకుంటావు నువ్వు ఒకటి ఎత్తుకుంటావు అంటానంటే నువ్వు గింత వరదాకనమ్మా. నాకు ఎవరు చెప్పారు నాయన? నాకు ఈ రోజు పొద్దున తెలిసింది. ఈ రోజు పొద్దున చెప్పిండు నాకు. ఎవరు? ఇగో వీడు ఫోన్ చేసిండంట ఆయనకే. నాకు ఈ రోజు పొద్దున చెప్తే
నాకు తెలిసి వచ్చిన అక్క నేను బావకు వారం దినాల ముందు ఫోన్ చేసిన. నాకు వారం దినాల ముందు బావ చెప్పలేడుగా మరి. నాకు ఈ రోజు పొద్దున బొమ్మని చెప్పిండు. వాడు ఫోన్ చేస్తేనే చూసుకోవు నువ్వు, మళ్ళీ బావ చేసినట్టు బావకు బామ్మర్దలకి నీకు అవసరం ఆమె. లావు చేయలేసుకున్న ఫోన్ ఒత్తుకో సైలెంట్ పడ్డది, లేకుంటే నేను లేపకుండా నాక నువ్వు ఎప్పుడు ఉతకపోయింది అట్లనే ఉతికే వాటి ఒత్తితే చక్కగా అవుతావు నువ్వు. ఉతకపోయిందంట, ఉతకపోయింది కాదు బిడ్డ. ఉన్నారు అంటే చెరోగా దిక్కుంటే ఎడమచేయి కుడిచేయి లాగా ఉంటుంది అంటే వీడు ఇక్కడ పోతాడు ఆడ అక్కడ పోతాడు, ఏం చేయాలి నేను? నీకే కష్టం అవుతుంది మరి వీళ్ళతోటి, నాకు కూడా ఆయనతోటి అట్టనే కష్టం అవుతుంది ఆడ. కాదురా పిల్లలను వెంబడి పెట్టుకొని రావాలి, ఒకదాని వస్తే ఆనవాడే పొద్దు. పిల్లలు రానన్నారు నాయన. నేనే ఇగో పొద్దు మీకింది, వానమోగులు అయింది, దబ్బున వానవాడే ఎంత ఇది ఉంటుందమ్మా? ఉంటుంది కానీ తమ్ముళ్ళు వస్తారు కదా అనుకొని వచ్చిన నేను. ఇక నీకు ఎట్లా చెప్పినా ఇది అవుతావు. కెరారా రే వాడొక దిక్కు. వీనికి మొన్న చెప్పినా ఎవరు అక్కకు? నేనేం చెప్పలేను నాయన. మరి ఎవరికి చెప్పినావు? బావతోనే చెప్తున్నా, సిగ్నల్ కట్ అయింది అప్పుడే ఫోన్లో. ఇక అదేనమ్మా, ఇక ఏమనుకోకు. మొన్న వీనికి చూసి వచ్చినాము. ఇక అది ఇదేనమ్మా గణపురం కాడ ఉన్నారు, మంచిగానే ఉన్నారు, జర బలిచే ఉన్నారు, ముద్దుగా ఉన్నారు. మరి ఇంక ఈడు జోడు కుదురుతుందంట అని పోయి వచ్చినామమ్మా. ఇక మీకు చెప్పుదాం అనుకుంటే అక్కడ ఎకాఎకిన పొద్దుగాలు చెప్పినా పగట్టుకోయినామమ్మా. అది లేకపోతే చెప్తుంటే బిడ్డ ఒట్టిగానే అగో సపోర్ట్ చేయమేమో. ఇది ఎక్కడి కథ నాకు తెలియదు నాయన, ఏమన్నా చేసుకోండి. అరే తప్పమ్మా, నీకు చెప్పండి తప్పే అరే నువ్వు ఏమన్నారా మీరు? ఇన్ని ఫోన్లు ఉంటాయి, కిల అన్నీ మాట్లాడుతుంటారు, అక్కతో మాట్లాడానికి రాదారా? నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఆడు చేయమంటే ఆడు చేయలేడు, మరి నన్నేం చేయమంటున్నావు? నువ్వు ఏం చేసి చాట తీసుకొని చెరుక్కుంటా కూర్చో ఫోన్ వేసుకొని అందులో, చాట తీసుకొని చెరుక్కుంటా కూర్చో ఫోన్ వేసుకొని అందులో. సిగ్గు తప్పినోడా ఊకమ్మా. ఇక పెట్టుబోతల కాడ నేను 10 రూపాయలు ఎక్కువ పెట్టిపిస్తా. తెలియదు చెప్తే ఆయనకి కాక ఇంత పిల్ల ఖాయమైంది, నువ్వు వచ్చి ఇంత అరే మా తమ్ముడు ఖాయమైంది కదా అంట అని ఇంటి ఆడవిల్ల దీవెనార్తి పెడుతుందేమో అంటే నువ్వు అంతకే అంటావా అమ్మ గులుగుడు? ఎక్కిన పోయినా నేను ఒకదాన్ని ఉన్నాను, మీకు తెలుసు కదా. కాళ్ళు చూసి వచ్చినామా అక్క, ఇంకేం పెళ్లి కాలేదు. నేను లేననుకుర్రా చూసడానికే? లేదాక నువ్వు ఉన్నావు, నీకు చెప్పకుండా చేస్తాం లగ్గము. చెప్పకుండా చేసినట్టే కదరా. కొట్టమ్మా నువ్వు కొట్టు, పడతారు. అరే కాలు మొక్కు అక్కయ్య, కాలు మొక్కు. ఏమొద్దు లేరా, ఇప్పుడు ఏమొద్దు. పోయి వచ్చినావుగా, చూసి వచ్చినావుగా. అట్లా కాదక్క, అన్నకు ఫోన్ చేయమని చెప్పినా మీకు ఫోన్ చేసినా అన్నాడు. మొక్కవే అట్లా అవన్నీ ఏం పట్టించుకోక. నువ్వు కూడా దండం పెట్టు. అట్లా ఏమొద్దురా, వద్దు బిడ్డ, నీకు నచ్చితే నచ్చినట్టే లేగా. ఏం అలగొద్దాక వద్దురా, ఏం కాదు దోలుకోపోతాం. ఇక ఓమ్మ నువ్వేమనుకోకు, పెట్టుబోతల కాడ నీకు ఆడవిల కట్నం అలాగా పెట్టిపిస్తా. ఇక నువ్వు చూసేటోళ్ళు ఏమని అనుకోని నిజంగా బిడ్డ పెట్టుబోతలు అడుగుతలేను కదా నేను. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ పోయినప్పుడు నేను చూడాలి కదా. చూసినామా ఇప్పుడు మేము ఏమైందిరా, మేము పోయి వచ్చినాము. ఇక వాళ్ళు కూడా మొన్న వచ్చిపోయారు. మరి వచ్చిపోయాక కూడా నేను లేనట్టు అవుతుందిగా, వాళ్ళు కూడా ఇక్కడికి పంపించారు. అదే అమ్మా వచ్చిపోయినరు కాదంటే రెండు తప్పే, నువ్వు లేకుండా పోకడ తప్పే, వాళ్ళు వచ్చుడు తప్పే. ఇక మరి అంటే ఎట్లా రాయిగో అర్షత్ ఉన్న కాడికి వెళ్ళాలి బిడ్డ. నువ్వు ఏమని అనుకో, వీళ్ళని పట్టుకొని సంసారం చేసుడు అనేది ఎట్లున్నది నాకంటే ఒలుపట ఒక దిక్కు దాపట ఒక దిక్కు. పట్టించుకోక అరే చెంప పెట్టి వీకితేనంటే నేను మాట్లాడుతున్నా కదా. అరే నువ్వే గారు ఇప్పుడు పెళ్లి చేసుకునేది, మళ్ళా కాలమొక అక్కయ్య. ఊకోవే నువ్వు, ఆమె ఏమంటలేదు కానీ బిడ్డ నీకు చెప్తున్నా కదా, పిలువనంపుతా, అల్లుడిని కూడా పిలువనంపుతాను. పిలువనంపి నేను మంచిగా సమరాజ్యంగా చెప్తా, ఓనాడు పోదాం, లగ్గం పెట్టుకునేది ఉన్నది, నేను తోలుకొని పోతా అందరిని. మరి ఆయన ఇప్పుడు రానంటుండు, వాళ్ళే చూసుకొచ్చుకోరు, వాళ్ళే చేసుకొని అంటుండు. అట్లెట్లా నువ్వు చెప్పకనే పోతే రానంటున్నాడు అంటావు. తెలిసింది వీడు అన్నాడంట కదా. లేదాక మాట్లాడుతున్నా, అప్పుడే సిగ్నల్ కట్ అయింది బాగా కూడా, నేను చెప్తాం అనుకుంటున్నాను. కొంచెం విన్నాడంట, కొంచెం విన్నాకనే ఎడుకో పోయినట్టున్నారు అని చెప్పి మీ తమ్ముని చూడడానికి పోయినని చెప్పింది. అరే ఒకరికొకడు చెప్పుకోవాలరా, ఎవ్వరికి చెప్పకుండా ఉంటే ఎట్లరా? అగో హలో, ఏం ఫోన్లో గుస మాట్లాడుతున్నాడు, వీడిని ఏం చేయాలి? మొన్నటిసారి దీనికి ఫోన్కు ఏమో అయింది, ఆయన చెవుకే పెట్టుకుంటుండు ఓకే, ఫోన్కు ఏమో అయింది, ఆయన చెవుకే పెట్టుకుంటుండు ఓకే. అట్లా కాదురా, వీనికి ఎవడో ఫోన్ చేస్తున్నాడు, గుస మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలమ్మా? మొన్నాడు పోయి వచ్చింది సంది, ఎట్లా చెప్పినట్టు బిడ్డ, వాడు మనసులో ఉంటలేడు, ఇక మొత్తం ఫోన్లలోనే మూతి పెడుతున్నాడు, అందులోనే మాట్లాడుతున్నాడు. ఇక పిల్లతో మాట్లాడుతుండేమో నాయన. మరి
ఏమిందో ఆగో పిల్లతోనే అయితే కాదు వాడు రండి అట్లా రండి నేను ఇట్లా వస్తున్నా ఇట్లా రండి అట్లా పోతున్నా అంటున్నాడు ఎవరితోనో మరి ఎక్కడ ఎవరిని కలుపుకుంటున్నాడు ఎక్కడ పోతున్నాడు ఇవన్నీ సోపతో వెళ్ళి ఒరే ఏందిరా ఇదంతా ఏమైతుందిరా ఈ జీన్ ప్యాంటు ఈ షర్టు ఈ టవాలు టోపీ ఏందిరా మంచిలేదా అస్సలు ఇట్లా నడవదురా. ఎందుకు నడవదురా నడిచి చూపెట్టాలా ఇగో అరే ఆ నడుపు కాదు, అరే వాళ్ళు ఒక పద్ధతి గల కుటుంబం రా, అట్లా ఇట్లా పోతే నడవదు వాళ్ళకి. అరే పద్ధతి గల్లోనైనా పద్ధతి లేనైనా పండుగ ఒక్కటేరా. బోనం అంటే బోనం, ఎవ్వనింట్లో అయినా ఒకటే బోనం. ఒక్కటే కానీ అందరికి ఉన్నట్టు మనకు ఉంటుందా? నువ్వు బుగులు పట్టకరా, నేను ఉన్నా కదా. ఇప్పుడు మనకు అలా చుట్టాలు ఉన్నారాడ. అవును. వాళ్ళు పూడు జంగయ్య లేడా? అవును. జంగయ్య మామూలు ఇంటికి పోదాం మనము. అంటే నిజంగా వాళ్ళు పిలిచినట్టు ఇన్వైట్ చేసినట్టు చెప్దాం రా. వాళ్ళని అడిగిరు అనుకో చెప్పేసేద్దాం, ఇట్లా మా వాళ్ళు పిలిచిరు మా మామూలు పిలిచిరు వచ్చినాం అని చెప్తాం. ఏమో రా, నువ్వు మొత్తం హల్చల్ చేసేటట్టున్నావు, ఏమో చేసేటట్టున్నావు రా. నేనేం చేయరా, నువ్వు ఇట్లాంటివి బంద్ చేయరా. నువ్వు కూడా అరే డ్రెస్ చేంజ్ చేసుకో. నువ్వు నన్ను చేసుకోమన్నాడు కాదు, నువ్వు కూడా వేసుకో. ఫస్ట్ ఇద్దరం చేసుకుందాం ఓకేనా? నా బ్యాగ్లు నేనేం చేసుకుంటా, నీ దగ్గర ఉన్నాయి నువ్వు చేసుకో. చలో నడరా. చూడు పోవే బిందె బొంద తీసుకొని పోషమ్మ బోనాలు ఉన్నాయి కదా. నువ్వు అందుకే నేను విలువనంపిన బోనం చేయరా. ఇల్లు ఇక మనకు పెళ్ళి అయ్యి ఇల్లు ఉన్నది, ఇంత మొక్కు తీరాలి. ఇక ఏ దేవత అడ్డుపడొద్దు, మంచి గ్రామ దేవతలు అంతా మంచిగా చూసుకోవాలి బిడ్డ. నేను చెయ్యను నాయన, నా మనసు బాధ అనిపించింది, నేను చెయ్యను. అట్లెట్లా గట్లెట్లా అమ్మ ఇంట్లో నువ్వు ఆడవిల్ల గట్ల అనొచ్చునా? మరి ఆడవిలని లేకుండా చూడొచ్చునా? ఇప్పుడు నాకే ఎదురు జవాబు వీళ్ళ నుంచి. నీకు నువ్వేమన్నా అనుకో బిడ్డ, నేను ఎప్పుడన్నా నిన్ను లేకుండా కార్యం చేసినా చేయలేవు నాయన. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? నాకు బాధ అనిపిస్తుంది. మరి నువ్వు బాధ నిజమేనమ్మా. నేను కాదంటలేను, అబద్ధం ఏమంటలేను. వీళ్ళు చేసిన కథ కంటానండి. బోనం చేయరా? ఆ పొల్ల పోయిందిరా, అమ్మగారి ఇంటికి పోయింది. ఆ పొల్ల చేస్తుండే లేకుంటే ఆ పిల్లు ఉంటే నన్ను కూడా విలువకుంటేమో. మరి ఇప్పుడు చేయమనుకుంటేమో అట్లా అనకమ్మ నువ్వు. అరే నువ్వు లేకుండా ఏమన్నా అడవిలో లేకుంటే అవుతుందా ఏమరా నాయన? మరి అడవిలో లేకుంటే మనం చేసిన నేను బోనం కడిగి పెట్టిన సర్వ ఇట చిన్నది పెద్దది చేయండిరా. మా అమ్మగాని యాపకొమ్మలు కూడా తెచ్చి పెట్టినాక నీకోసము. మా అమ్మగాని ఎత్తుకోరా బోనం చేయాలి. నేను ఎత్తుకోను నాయన. అరే గట్ల అంటావేమరా? ఉన్నొక్కదానం గట్ల అలగొచ్చునా? ఉన్నొక్కదాన్ని తీసుకోవనందుకే నేను అడుగుతున్నా. నాకు చేయాలనిపిస్తలే, నేను చెయ్యను. అక్క నువ్వు బోనం చేయక నేను పోతురాజు వేసాం వేస్తా, ఇరగోల పట్టుకొని ఢిల్ల కొట్టుకుంటా చూడు. మన ఇంట్లోకి వెళ్ళి దాకా పోతరాజు పొలిరించి కొడతా. ఎవడరా నీకు చెప్పినాడు పోతరాజును? ఉన్నది రాజేశమే నీకు రాదు కానీ పోతరాజేశం వేస్తాడంటే ఏందనుకుంటున్నావు? పోతరాజం అంటే బాగా బలంగా ఉండాలి, భుజబలం ఉండాలి, చూడంగానే అహంకారంగా ఇట్లా కళ్ళు కనిపించాలి. ఏమున్నావురా నువ్వు? ఊరేంటే రాముల తాత అంటుండు బాగానే ఉన్నావు, పోయి పోతురాజు చేసి కడితే ఏమైంది అంటుండు. నా ముందర మాట్లాడకు. పోతరాజు చేస్తా పోలేరమ్మ వేస్తా అంటే నాకు ఆట మీద ఆడుతుంటే ఆడున్న 4 బలరాన్ని మేపురా నువ్వు, రాజేశం తర్వాత ఎదువు. 4 బలరాన్ని మేపురా నువ్వు, రాజేశం తర్వాత ఎదువు. ఆమెను ఉన్నామెను చేతిలో పెట్టుకోకుండా ఇడిచినాము, పగ్గాలు ఇడిచినాము. పోయి వస్తా మామయ్య అంటే పోమ్మన్నా. నేనేమన్నా ఇప్పుడు చూడు నువ్వు బోనం ఎత్తుకో అంటని బతిమలాడవలసి వచ్చింది. జర మా అమ్మ కానీ నువ్వే తోలిచ్చినావుగా మళ్ళా పోమ్మా అంట. తోలిచ్చినావు అంటే ఇక 2 గాలు పట్టుకున్నాక ఎవడైనా వద్దంటాడే. 2 గాలు పట్టుకున్నా పోయి వస్తా అంటే పోయిరా అంటాను. అంటే ఇక ఇవ్వందైనా ఇల్లే, ఇవ్వందైనా పిల్లనే, ఇవ్వందైనా పొట్టనే. నేను కూడా పోతాను ఆమె అంటాను, నువ్వే వద్దాను. మళ్ళా నువ్వు ఆమె అంట పోకురా, బస్సుల డీపీలో పో. ఆడెవరన్నా కనిపిస్తే వాళ్ళు ఎంట పో. సిగ్గు తప్పినోడ నువ్వు ఇట్టనే కాగితాలు ఏరుకుంటూ పోతావు. కాకరి చుంస బుద్ధి అవుతుంది నాకు. వీళ్ళ నుంచి నాకు వస్తున్నది. ఆడ ఎక్కడ పోయా చంద్రంగాడు? అరే ఆడేమందో బండేకి పోయినా ఫోన్ చేస్తే ఎలాగా? ఎక్కడ పోయిండు వీడు? ఏమో బండేకి ఎవరు వచ్చిండాడు సంధిలోకి వెళ్ళి. తారీఫ్ ముచ్చట చూడ. పండుగ పూటలో ఉన్న గుడ్డి ముగ్గురం ఇంట్లో ఉండక వాడు ఎక్కడ పోయిండట. ఏం చేయాలి? లేవురా ఇంత ఏమైనా కూరగానే ఉండిపోరా? నాకు చెప్పకుండా ఎందుకు పోయారు? ఏం చేయాలి? ఇంత కట పెట్టుకున్నట్టు అయిపోయే. ఎవరికైనా ఉంటుందా? నాకే ఉండొచ్చునా ఇట్లా. రామకోసం వచ్చిపోయపో బా. పండుగ ఒకనుకున్నది, గండం ఒకనుకున్నది. ఉన్న గుడ్డి ముగ్గురం ఒకతాను ఉండకుండా వాడెక్కడో వాయ. మళ్ళా ఈమె అలిగి కూర్చున్నది. వాడో తెరువు, నా ఇల్లు బోనాల తెరువే ఉన్నది.
తిరుగుతున్నావా నీది ఎప్పటి గులుగుడు చల్లకుండా అది ఏదైనా ఇవ్వాలిగా మరి ఇప్పటికి ఎట్లా అంటే ఎట్లా ఇప్పటికి ఇదేనా ఇయ్యాల కూడా ఇదేనా ఈ పండుగ ఉంది అని ఇప్పుడు అని చల్లకుండా ఎప్పటికోటి ఉంటుంది ఇక సరిపోతాయి సరిపెట్టుకోవాలి పొద్దున్న తగ్గాలి మళ్ళా రావద్దు చూడు ఇక సాయంత్రం దాకా సరిపెట్టవి మళ్ళీ అడిగితే నాకు అలా పని ఉంటుంది జరా సరిపోతాయి పగలు అరే సరిపోవు సరిపెట్టుకోవాలనే సరిపోవు సరిపోవు అంటే ఎట్లా సరిపోవు ఓ అక్కడ ఈడికే కళ్ళు పట్టుకోలేక అయిందా పుట్ట ఎప్పుడు వాళ్ళిపోతుందో హలో మీదికేరికి వచ్చినాయా బోనాలు బొడ్రాది కాడికే కదా సరే సార్ మంజుల తొందర రెడీగా అమ్మా బాపు అవుతుందే అయిపోవచ్చింది ఇగో బోనం ఉదిస్తున్నా తనన తనన బోనం మీదాడింది నాగు బాపు యాపకొమ్మలు తెప్పియే ఏ బామ్మడిదే 2 యాప కొమ్మలు ఇడ్చుకరా పో తాగకముందే వాన పడుతుంది నీళ్ళున్నాయి పనానికన్నా ఎక్కువనా ఇప్పుడే పైసలు ఇస్తారా ఇస్తే పైలే ఉన్నాయి పైలు అయిపోయాయి అరే ఎప్పటికీ ఇదే ఉంటుందిరా నాయన అనేది పసుపు రాలిపోతుంది కదమ్మా ఇంత నూనె పెట్టి పెట్టాలి అది అట్లా పెడితే అతుక్కుంటుందా పసుపు బా ఊకే చెప్తావేంది బాపు నాకు తెలుస్తుంది నేను పెడతది అయినా నువ్వు ఇవాళ ఏడికి పోలేదేంది బాపు ఎక్కడ పోదమ్మా ఏం చేతి పోయి కృష్ణారెడ్డి అంకుల్ దగ్గరికి పోయి ఏమన్నా తీసుకోపోండి ఎవరు లేరు కదమ్మా నీ దగ్గర ఒక్కదానం అవుతావు కదా ఏం కాదులే బాపు అగో పక్కన పిల్లల్ని పిలిచిన వస్తారు వాళ్ళు నువ్వు పో చేసుకో మంచిగా చేయి మరి బోనం సరే బాపు నువ్వు పోయి రప్పు నేను చేసుకుంటా డప్పులోళ్ళు వస్తారంట తోలుకొస్తా పోయి సరే బాపు వీళ్ళు ఇంత మంచిగా చేసారు పోను నాకెందుకు కుదురుతలేదు బొట్లు బలే పెట్టిరు వీళ్ళు ఓ అవి మట్టి కుండలు కదా అందుకని అంత ముద్దుగా వచ్చినాయి నేను కూడా ట్రై చేస్తా మా బాబు వచ్చిండంటే మళ్ళీ లేదన్నట్టు అంటాడు అందుకనే మనం మాట పడొద్దు మంచిగా ఉదయాల బోనాన్ని శబాష్ అనాలి అంతే అది ఫైనల్ ఇక ఇంకేం మా అన్న కావాలా తాగినావు కదా మామ ఆగలే మరి టెన్షన్ ఎట్లా ఏం టెన్షన్లు ఉంటాయి ఎన్నో ఉంటాయి పొద్దుముకేదాకా ఆగలేకపోయినావా ఎప్పుడు పడితే అప్పుడు తాగుడైనా ఇయ్యాల కూడా తాగాలనా నీకున్న మా బాబుకే సెట్ అవుతుంది పో నడువు ఇక బోనానికి బొట్లు పెట్టినా కానీ నేను బొట్టు పెట్టుకోలేదుగా జంగా దా కూర్చో ఏం నడుస్తుంది కూర్చో ఇక పండుగ పూటాలు ఇక మా పిల్లలు కూడా ఇంతకు ముందే వచ్చారు పట్నంకి వెళ్ళి బోనాలకు అట్లా వచ్చారు ఈ వెనకటికి ఏం బోనాలు ఇట్లా పోతుంటే తోవ సరిపోకుండే బోనాలు ఊరి నిండా బోనాలు రోగాలు ఎందుకు లేవే మస్తు రోగాలు వస్తున్నాయి డెంగ్యూ వస్తుంది మలేరియా ఇవి అవి కరోనా వచ్చి అయితే పూరగా ప్రపంచాన్ని అతలకుతలం చేసిపోయా కొత్త కొత్త అవును అది ఏం ఘోరమైన పరిస్థితి వచ్చి అంత సరే అది అవును కానీ మన మన చూసి వచ్చిన పిల్లాడు వచ్చిన పామైన పిల్లాడు మనలకు గణపురం నేను చూసిన దుకాణం కాడ ఉన్నారు 3-4 పోలు ఎంత వచ్చిన పోలు ఉండేవాడు వాళ్ళు సిగరెట్లు గుంజున్నారు ఇంటే వచ్చి నేను గుర్తుపట్టలే పోలు ఈ పిల్లాడు కూడా మన పిల్లలు ఎంత వచ్చిండ్రు ఎవరో నేను చూడలే బొప్పలు ఇట్లా రింగులు దింపుతున్నారు రింగులు అవునా మనోడు తాగలే నేను అదే అంటున్నా ఏం లేదు మన పిల్లాడు ఏం తాగలేడు మనమైతే చెప్పలేదు మరి బోనాల మనం ఎట్లా చెప్తాం గంట సేపు ఆయన అందం అనుకున్నా మర్చిపోయి నువ్వు వస్తువు నేను ఫోన్ చేద్దాం అనుకున్నా వచ్చేటల్లకల్లా చెప్తామని మా మంజు ఊకి ఇంట్లో ఏం కూర్చుంటావు బాపు కృష్ణారెడ్డి అంకుల్ ఉన్నాడు కదా ఇద్దరు కలిసి ఏమన్నా తీసుకుపోండి అంటానంటే ఇక్కడ బయటకు వచ్చినాయి నేను తీసుకున్నాం పాటు గింత పొద్దుగా తీసుకున్నాం పిల్లలు తీసుకున్నాం
అరే పోరా నువ్వు పోరా. ఏ పారా నువ్వేవా? అరే అలా డాగ్ ఉందిరా భయ్. ఏంగా నువ్వేవారా? అరే నీకు భయం అవుతుందా? నువ్వు వారా నువ్వైతే. అమ్మ అది కరిస్తేరా ఇంత ఇల్లు పెంచుకున్న కుక్కనా ఇది? హలో మళ్ళీ అరే ఇది ఊర్లో కుక్కరా తోకూపుతుంది. ఏ హలో దా 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 కమాన్. అరే ఏం కాదు పట్రా, ఉండు ఉండు వస్తున్నా ఇప్పుడే వస్తున్నా. పోరా ఇప్పుడన్నా ఓరా నువ్వు. ఏ నువ్వు నన్ను పోమ్మంటావేమ్రా? మీ వాళ్ళ ఇంటికి నువ్వు పోరా? నాకు సిగ్గైతున్నా. సిగ్గు అవుడేంద్రా అని నాకైతే భయం అవుతుందిరా భయ్. నువ్వు ఇట్లా మాట్లాడకు నువ్వు. ఆయన పేరు అంకుల్ పేరు ఏంద్రా? జంగయ్యరా? జంగయ్య మరి ఓల్డ్ నేమ్ ఉన్నారా? జగన్ సారీ అంకుల్. ఓ జగన్ అంకుల్. హలో అంకుల్. జగన్ అంకుల్. హలో అంకుల్. అరే ఆగ్రా రూపాయలు ఎవరినో చూడు ఆడు. అంకుల్ అంకుల్. ఏమన్నారా నేను చూసింది ఏమనేరా? ఏమేనా? అవును. బా లక్కీ ఫెలోరాను. ఎందుకురా? నీకన్నా 2 years ముందు పుట్టినట్టారా? ఆ లెక్క వేరే ఉంటుండేనా? నేను నువ్వు తెలుసు కానీ ఇతనెవరు? నా తమ్ముడు. చెప్పురా. సిటీలా హైదరాబాద్ ఉంటాడు. గోల్నాక లగ్గమైందా? ఏ లేదు ఇంకా. మస్తు ట్రెండ్ బిజినెస్ అక్కడ ఏరియాలో మస్తు ఇలా ఇస్తాడు. సెటిల్ అయిపోయినాం. నాకన్నా జస్ట్ కొంచెం పెద్దవాడు అంతే. నువ్వేం చేస్తావు? చదువుకుంటున్నా. ఏ కాలేజా? సిటీలో కాదుగా? ఇక్కడనే అంటే ఏ కాలేజ్? బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. బస్ స్టాండా? మనం బస్ స్టాండ్లో మస్తాలు కూర్చున్నాం కానీ ఎప్పుడు కనవలేను. అంటే వేరే ఎవరైనా చూస్తుంటాం కదా. అరే గవన్ నీకు ఎందుకురా? ఎందుకంటే అరే తెలుసుకోవాలరా ఏమంటున్నా. ఇంకా వద్దు కాకనే పోయాగా. అవు అరే నువ్వు గమ్మ చేసామరా ఇట్లా ఖుషి అయినప్పుడు ఇట్లా వేసుకోవాలా? నాకంటే ఎక్కువ క్వశ్చన్ పోయి పడుతుంది. అరే ఏముందిరా మనోలేరా నడుస్తున్నాయా మరి? నంబర్ తీసుకున్నారా? తీసుకోలేరా ఇంకా? ఏ నీ అమ్మ బ్రదర్ బఫరింగ్ కానీ ఎప్పుడో తీసుకోవాలి నంబరు. మీరు తీసుకోండి నా నెంబర్. అచ్చా ఇస్తారా నీకు మళ్ళా? ఇస్తా. అరే నీకెందుకురా నంబరు? 60. Our hearts beat to the city streets. We began to feel. అరే షాక్ కాకరా, నేను ఇస్తారా నీకు నంబరు? చెప్పరా ఎంతరా నంబరు? అరే నాకే కలుస్తలేరా ఇడ సిగ్నల్ లేదు. 1 నిమిషం ఉండు. ఇస్తా నీకు మిస్ కాల్ ఇస్తుండు. ఓ లేరా ఇంట్లో? మా బాపు ఉన్నాడు కానీ బయటికి పోయిండు. మీరు ఉండండి, నేను ఫోన్ చేస్తా. పిలు కలిసినట్టుంటుంది అంకుల్ కూడా ఒకసారి. ఏమంటారా? అంతే అంతే. కానీ ఏమన్నా కానీ రా అమ్మ ఏమన్నా దేవత లెక్క ఇట్లా బొట్టు పెట్టుకొని వస్తే బా బోనాల పండుగ రోజు తీసుకొచ్చినా గారా నిజారా? ఫోన్ తీయాలి పలిపోతారు ఇక్కడ. నిజం చెప్తున్నారా? బాపు వాళ్ళు లేరా అని ఆ చుట్టాలు వచ్చిరు బాపు. అదే బాపు వాళ్ళు లేరా? వాళ్ళు బయటనే ఉండి మాట్లాడుతున్నారు బాపు. నేను లోపలికేం రమ్మనలేదు. నువ్వు తొందరగా రా బాపు. అరే వీళ్ళేనా? హలో. అంకుల్ ఏం మాట్లాడుతారు? నేను ఇంతకుముందు అన్నా మీరేనా? జగన్ అంటే అరే కలుండి మనం నమస్తే. అరే మనకి ఇట్లా హైదరాబాద్ స్టైల్ కదా కొంచెం అట్లా.
ఎప్పుడైనా వస్తే రండి. ఏడువైనా ఏమైనా నడిచిందా ఇప్పుడాగా? పక్కకు బోనాల పండుగ ఉంది కదా చూస్తానికి పోయినా. అరే ఇంకా చల్లగా ఉన్నారు. ఈ టైంలో మా ఏరియాలో గోల్నాక్ ఏరియాలో ఎట్లుంటుంది తెలుసా, నాగిన్ డాన్స్ ఉంటుంది. ఏమిది ఇట్లా చేస్తున్నాడు, ఎవరు ఆయన ఎక్కడ తోలుకొచ్చు? అరే తమ్ముడు ఏందా ఇట్లా పండుగ పూటల్లో రావద్దు కదా, అట్లా ఏడికి ఎవరి దగ్గరికి వచ్చినావు నువ్వు, ఇట్లా ఎందుకు వచ్చినావు? అరే ఎందుకురా అట్లా అంటావు? మనకు ఉరుమంగల పురుడుదంగా లేడా, మన కాస్కర్ మామ అవుతాడు. లేకపోతే ఇట్లా అల్లుడా బోనాలు ఉన్నాయని చెప్పి పిలిస్తే వచ్చేసినాం. ఏమన్నానంటే అన్న ఇట్లా ఇట్లా పోయి వచ్చేసాం అన్నాడు. మేము ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదు కానీ రావద్దు కదా బాబు. తినడానికైతే రాలే అంకుల్ మేము, తినడానికే రాలే. జస్ట్ ఇట్లా వచ్చి కనిపించుకోమని వచ్చినాం అంతే. నేనే తోలుకొచ్చినే. నువ్వెందుకంటా, నేను తోలుకొచ్చినా. ఉండేటట్టు ఉంటే ఉండి మరి అంటే ఉండేటట్టు ఏం లేదు, ఇప్పుడు పోతున్నాం అంతే. తినిపోండి. తినేటట్టు కూడా ఏం లేదు, ఆల్రెడీ తినేసి వచ్చినాం. ఇప్పుడు టైట్ అయిపోయింది, ఆల్రెడీ మామూలు దగ్గర తినేసి వచ్చినాం అన్నట్టు. అట్లా మీ మామ కూలే ఉన్నాడు కానీ ఈ పర్సన్ చూసినావా, చాలా డేంజర్ మాట్లాడుతున్నాడు. అవి అదే కనీసం మనమే అరే ఏం పేర్రా ఏమంటే మంచి పేర్రా. సరే పోదాం పారా, చెప్పకుండా ఎందుకు అవసరమా? ఏడుకోదామంటారు, వెళ్ళిపోదాం. మళ్ళీ గలీజ్ ఉంటారా పండుగ పుట్టలా? అవసరమైతే దూరంకి వెళ్ళి చూద్దాం రా, ఇటు నుంచి వద్దు చెప్తున్నా. డైరెక్ట్ రావద్దురా, ఎట్లుంటా అంటే మనకు బి మంచిగా ఉండదు. అదే మనం చుట్టాలనుకుందా చెప్తుందా? ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసారా? పిల్లుతున్నా అన్న మరి పిల్లలు పిలువు మరి వచ్చి ఏమనుకుంటారు పిల్లు చూడు. అరే లేదు కదా అట్లా పోయిరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఇంకేం పిలుస్తాం ఇది పోయినాక? చెంప మీద కొట్టినట్టు అయింది కదా ఆడికి. వాళ్ళ చెంప మీద కొట్టినట్టు అంటే చెప్పకుండా వచ్చుడు తప్పు. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఓపెన్ నాకు ఇట్లాంటివి నాకు నచ్చాయి. పిల్లవంది వచ్చుడు ముంగి చూసు ఏంటివి అని మన లెక్కలే బాగుండదు. కాకపోతే ఏంటంటే పిల్ల ఒక్కతున్నది ఇంట్లో, ఎవరైనా ఉన్నారంటే అది పిల్ల ఒక్కతి ఇంట్లో ఉన్నప్పుడు అట్లా రావద్దు కానీ మనం లేనప్పుడు ఇంట్లోకి అట్లా అవుగానే పద్ధతి కాదు. ఏమన్నారు ఒకసారి అడుగు. మంజు ఇటు రామ్మా. వాళ్ళు ఏమన్నా అన్నారా వచ్చి గిట్ట? ఏమనలేదు బాపు, బయటనే నిలబడ్డారు, బయటనే మాట్లాడి వెళ్ళిపోయింది బాపు. ఏం మాట్లాడలేదు. మంచిది. ముర్కాశీల కార్తేనా ముస్తాబైతావమ్మా, ఆషాఢవానలతో నువ్వే వచ్చేవే మాయమ్మ. ముఖము పచ్చ పసుపు, నొసట బొట్టు ఎరుపు, కళ్ళు రేకల పిలుపు నీకమ్మా. బాపు నిమ్మలంగా పోయి, చీర మీద పడితే మళ్ళీ నడుస్తానికి రాదు. సరే వట్టి పండుగ చేస్తాం ఓయమ్మా మాయమ్మా. తల మీద బోనం బం 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 బం, మన తెలంగాణ ప్రాణం ఢం 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 ఢం. శివ సత్తుల రాగం బం 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 బం, చెడును చెండాడే యాగం ఢం 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 ఢం. యాపమంట పచ్చ నాకు పాట పాడలే, బోనం మీద దీపమే. అరే బోనాలకి ఇట్లా వస్తారా? ఎప్పటికా గట్ల యాప్ చెట్టు అవతలకి వెళ్ళి వస్తుంటే ఇట్లా వస్తారా? మీకు ఎవరు చెప్పేటోళ్ళు లేడా? పెద్ద మనుషులు లేరు, ఏం లేరా? గట్ల రావాలి. కంటి చెమ్మ పల్కం పేట ఎల్లమ్మ బతుకునిచ్చులే. ఏ రాములు నీళ్ళు తీసేమంటే ఏం కొట్లాడుతున్నారు? యాదయ్య పక్క జరుగు. రాములు బోనాలు చెట్టు పక్క జరుగు. ఇక్కడే ఆయన దుబ్బేసే కదా పక్క దుబ్బేస్తాం. చేదబాయి నీళ్లతో తలతానం చేస్తాం, కొత్త కుండలు కొంటాం, బెల్ల పూవలండుతాం, మోదుగాకుల పెట్టి ఒక్క పొద్దులు ఉంటాం. తల మీద బోనం భం 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 భం, మన తెలంగాణ ప్రాణం ఢం 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 ఢం. శివ సత్తుల రాగం బం 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 బం, చెడును చెండాడే యాగం ఢం 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 ఢం. పాలు పోసినం పరమాన్న మండినం, ఆరగించరావే తల్లో. యాట గోసినం సీయ కూర వండినం, సిక్కులన్నీ బాపవే తల్లో. అనల్లా కొడి ముక్క ఈ తెల్లగల్లు సుక్క, రుచి చూసి దీవించమ్మో. పంట బలం పాడి ఫలం పచ్చదనం ఇంతదనం, పసిబిడ్డల ఆరోగ్యం పండు ముసలి ఆనందం, అండపిండ బ్రహ్మాండం నీదేనమ్మో. ఎండు కొబ్బరి కొడుతాం, పచ్చి కొబ్బరి తీస్తాం, పిలిసి నీ పలహారం మేము పంచి పెడుతాం. నల్ల పెయ్యికి మొత్తం పసుపు కుంకుమ పూస్తాం, ఈరగోలలు వట్టి పోత రాజులమై
శివసత్తుల రాగం బం 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 చెడులు చెండాడే యాగం డం 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 వాన మూలైంది వాన వస్తుంది కొంచెం తడిచిపోతుంది నడువుని పనులంతా మళ్ళీ వెళ్ళిపోతారు నువ్వు దవదావు రండి రండి దవదావు రండి నీ అవతారం ఎంత ఆయన బోనాల పండుగ వచ్చినట్టు ఏదో అవారా తిరగడానికి వచ్చినట్టు నువ్వు ఏంటది నీ అవతారం ఏంటది నీ బట్టలే నావి నేనుంటా సాటి వాడు మాడగాడు ఇప్పుడు మీరా వాడు చూస్తారు మంచిగా కొంచెం ఫుల్ క్లోజ్అప్ తీసినా కానీ ఇది పంపిరా నాకు మరి అర్జెంట్ పంపిరా ఇంకెందుకురా ఇంకేంద్రా మా ఇద్దరం వచ్చినాం కారా ఇద్దరి దగ్గర ఉండాలా ఫోటో కొట్టురా అరే తమ్ముడినంటే ఇట్లనే సారా నువ్వు ఫోటోలు తీస్తున్నావా మా ఊళ్ళో ప్లేయర్ తీస్తున్నాడు మా ఊళ్ళో సొంత ఊళ్ళో తీస్తున్నావు నువ్వు పండగలు ఫోటోలు తీస్తున్నావా ఏంది అది నడువు నడవక నడువు ఫోటో తీయదు కదా ఈడ సర్పంచ్ ఉండొచ్చు మోతారు ఉండొచ్చు ఇను హైదరాబాద్ గోల్నాకరా కాకా నువ్వు ఒక్కసారి కలువు నువ్వు అన్నా ఏం కాదే నడుస్తుంది నువ్వేంద్రా బూలు పడుతున్నావు చేద్దాం ఆగును కొద్దిసేపు ఆగు సా అయిపోతారా ఇస్తుంటారా మస్తు మంది చూసినా వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఎప్పుడాను కానీ మన లొకేషన్ పెట్టు చెప్పిస్తా వాళ్ళకు నీ గురించి తెలియదు కదా కాటేదాన్ మంగళాట్ ఏరియాలో మనకు ఉంటారా దోస్తాన్ వీళ్ళు ఎంతరా అమ్మ 5 తులాల గోల్డ్ ఉంటే అయిపోయిందా రా అమ్మ అద్దాకీలు ఉన్నాడు కూడా ఇట్లా నిలగడు డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ చేయమనుకుంటారా మనం
అర్థమైతే లేదు వీళ్ళు ఏం పద్ధతి ఆ పెంటాయకు ఫోన్ చేస్తా చెయ్యి ఫోన్ చేయి ఏం పద్ధతి ఎవరైనా వస్తాడా పెళ్లి కాకముందు ఎవరైనా ఇంటికి వస్తాడా చెప్పు మరి మంచిగా ఉండదని చెప్పు ఇక గట్లున్నదమ్మా చెప్పేటట్లేదు జమానా అందరం మంచిగా ఉండాలమ్మా. హలో హలో రాజు నమస్తే. మామ అది ఏమిందా ఇది కథ మళ్ళీ మా బోనాల నాడు పట్టుకొని మా ఇంటికి వచ్చారు ఇద్దరా సేమ్ నాయన లేకుండా. నేను చెప్తే ఇక్కడ ఆయనకి మాట్లాడి బాబు ఏంది ఇది పద్ధతి లేని పని చేస్తారా వాడు చూసినవాడు ఏమనుకుంటాడు ఊర్లలో మీకు నచ్చినాదా మీ నాయనతో మాట్లాడి మంచిగా లేదు నాకు మంచిగా అనిపిస్తలేదు మాకు నచ్చదు ఇది ఏం పద్ధతి ఏమంటున్నా చెప్తా మామ చెప్తా నేను. సరే సరే ఓకే సరే సరే మామ ఉంటా. ఏమిందిరా ఎవరితో మాట్లాడుతుంది? కొన్నిటి జంగే అల్లుడు మామ నాయన. ఏమిరా పొద్దుముఖంగానే పొద్దుపోయిన వారను మా అమ్మమ్మ నాయన చెప్పు తీసుకొని గింతకేనమ్మా చూసినామా వాడు ఏం ముచ్చట మాట్లాడు తాగడు తినడు మళ్ళా వాడు మాట నీ మాట కాదు చెవులలో కమాటలు వేసి వత్తితే చక్కగా అవుతావు. తూ 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 ఆ ఫోన్ ఏమంటే చక్కగా చెప్తలేడు ఏం చేయాలి? దోస్తుగాడు చేసిండాక ఇవ్వడం చేయను కానీ లేవాడికి వెళ్ళి ముందుగాల నాకు చూడబుద్ధి అయితే పెట్టుకున్న జాడి అంత మళ్ళీ ఇక్కడ ఒక్క తెరువు లేరు ఏం చెప్పాలమ్మా. జర నువ్వన్నా యథార్థం చేయమ్మా. పండుగ లెక్క లేకుండా అయిపోయింది. జర చూడమ్మా ఇంత పోసు పెట్టి ఏమని చేయి. తూ 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 దగ్గర ఉండు కదా నువ్వు. హలో మా బాపు ఉన్నాడు ఇక్కడనే. సెకండ్ హలో మా బాపు ఉన్నాడు ఇక్కడ. ఏం కాదు సెకండ్ హలో. అరే మా బాపు ఉన్నాడు. ఊపురా నువ్వు ఏంద్రా నువ్వు ఊపుకునేది? హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం అవులా ఊర్లో ఎప్పుడు అట్లా ఉంటారా? మా బాపు వేరే ఊరికి వచ్చి బోనాల్ని చూడకుండా జనాల్ని చూస్తున్నావు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం కాదురా. మీరు ఉంటున్నారా ఇక్కడ ఇప్పుడు? నేనా అంటే ఉండమంటే ఉంటాం ఏముంది, ఉండమంటే ఉంటాం ఏముంది. అయినా చాలా కోపం అవుతారు కదా బాపు కూడా. బాపు చాలా కోపం అవుతుండు. ఫోటోలు చూసినా ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయి.
నాకు పంపించండి. ఇది పంపిస్తాను. ఏమన్నా వచ్చినాయి అసలు కిరాకు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఎప్పుడన్నప్పుడు చేయొచ్చా ఫోన్? సరే మరి బాయ్. మీ వాళ్ళు ఇస్తున్నారు.